వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఏజ్ వైజ్గా తీసుకున్న వృత్తిపరమైన కారణాలు తీసుకున్న కాళ్ళల్లో ఏదో ఒక డిస్కంఫర్ట్ ఉంటూనే ఉంటుంది. అయితే ఇవి కొందరిలో కొంతకాలమే ఉంటాయి, మరికొందరిలో ఇయర్ బై ఇయర్ లేదా రోజు రోజుకి సమస్య తీవ్రత పెరుగుతూ ఉంటుంది, కానీ అలవాటు పడుతూ ఉంటారు. అలాంటి వాటిలో ఒకటి వేర్కోజ్ వెయిన్స్. వేర్కోజ్ వెయిన్స్ని ఎలా గుర్తించాలి, స్టేజెస్ వైజ్గా సిమ్టమ్స్ ఏంటి, లేజర్ ట్రీట్మెంట్ తప్పనిసరి ఎప్పుడు, లేజర్ ట్రీట్మెంట్ కాకుండా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. కాళ్ళలో డిస్కంఫర్ట్ అనేది ఒక టెంపరీ సమస్య లేదా అదొక దీర్ఘకాలిక సమస్య అని ఎలాగో గుర్తించాలి? రైట్. సో బేసిక్గా కాళ్ళలో చాలాసార్లు ఒక చిన్న దెబ్బ తగిలితే మానకపోయిన లాంటి సిమ్టమ్ దగ్గర నుంచి తీవ్రమైన కాళ్ళ నొప్పులు, కాళ్ళు పీకటం, కాళ్ళు లాగటం వరకు రకరకాల డిస్కంఫర్ట్, రకరకాల సిమ్టమ్స్, రకరకాల కష్టం, లేకపోతే కొంతమందికి ప్యూర్లీ ఇచ్చింగ్, చీదరగా దురద పెట్టడం, ఇట్లాంటివి కూడా జరగవచ్చు. మరి ఏవి టెంపరీ, ఏది వేటిని నెగ్లెక్ట్ చేయాలి, వేటిని నెగ్లెక్ట్ చేయకూడదు అంటే కొంతవరకు మనం ఈ టీవీ ఛానల్లో సూచించవచ్చు, ఐడియాస్ ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి స్పెషలిస్ట్ వేరేగా ఉన్నారు. వాస్కులర్ స్పెషలిస్టులు కాళ్ళ సంబంధితమైన రక్తనాళ సమస్యలు అన్నిటికీ వాళ్ళు చూస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏమాత్రం మైండ్లో డౌట్ ఉంటే కూడా ఒకసారి చూపించుకొని దాని మీద అటెన్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే ఛాతిలో ఏ భాగంలో నొప్పి ఉన్నా కూడా ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాకైనా గుండె సమస్య లేదు కదా అని ఎలా అయితే ఎక్స్క్లూడ్ చేసుకుంటామో, అలాగే లెగ్ అటాక్, హార్ట్ అటాక్ లాగానే లెగ్ అటాక్ని కూడా సీరియస్గా తీసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాకపోతే సిమ్టమ్ అనాలిసిస్కి వచ్చామంటే కాళ్ళలో బాగా సిమ్టమ్స్ అనేది రోజు రోజుకి పెరగటం, మీరు లోకల్గా ఏమైనా చిన్న చిన్న ట్రీట్మెంట్లు తీసుకుంటే ఆ ట్రీట్మెంట్కి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటం, కాళ్ళు కొంత దూరం నడిస్తే నొప్పేసి కాస్త కూర్చోవాలని అని, అంటే కాళ్ళు అలసిపోయినట్టు అనిపించి కూర్చోవాలనిపించడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం. మెయిన్గా ఈ దెబ్బలు మానకపోవడం అనేది చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలామంది ఏంటంటే రకరకాల ఆయింట్మెంట్ పెట్టి ఇంకా ఆయింట్మెంట్ మార్చుకుంటూ చూస్తారు, దానివల్ల ఇంకా ఇది బాగా పెరిగిపోతుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్కి బాగా అటెన్షన్ ఇవ్వాలి. కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఏమాత్రం 1% డౌట్ ఉంటే కూడా ఒకసారి వాస్కులర్ కన్సల్టేషన్ తీసుకోవడం, స్పెషలిస్ట్ వాస్కులర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కాన్స్ కూడా డయాగ్నోస్టిక్గా చేసి అల్ట్రాసౌండ్లు కూడా వాళ్ళు చేస్తారో అలాంటి దగ్గరికి వెళ్తే మీకు అన్నీ ఒకే దగ్గర అయిపోయి ప్రాబ్లం పూర్తిగా డయాగ్నోస్ అవుతుందని నా ఉద్దేశం. మీరు ఎప్పుడు చెప్తుంటారు లెగ్ అటాక్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, అది కూడా ఒక ఎమర్జెన్సీ కండిషన్ అని. అంటే ఏంటండి, అది కూడా హార్ట్ అటాక్ లాంటి కండిషనా? లెగ్ అటాక్ అంటే అసలు వాట్ డస్ ఇట్ మీన్? రైట్. సో బేసిక్గా మనము ఒకసారి ఛాతి భాగంలో నొప్పి వస్తే మనం ఆబ్వియస్లీ వెళ్ళి ఒక ఈసీజీ తీపించుకోవడము, లేకపోతే కార్డియక్ ఎంజైమ్స్ చేయించుకోవడము, ఇట్లాంటివి చేసుకొని ప్రాబ్లం ఏమీ హార్ట్ సంబంధం కాదు కదా అని ఒకసారి ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. బికాజ్ అక్కడ ఏంటంటే అక్కడ మనం ఆలోచించాల్సింది మోస్ట్ లైక్లీ డయాగ్నోసిస్ కన్నా మోస్ట్ సినిస్టర్ డయాగ్నోసిస్ ఏంటి, అంటే వర్స్ట్ పాసిబిలిటీ ఏంటి. అది చూడటానికి వినటానికి గ్యాస్ ప్రాబ్లం అనిపించవచ్చు, కానీ ఒక 60,000% కదా వస్తే ఒకసారి ఫస్ట్ ఈసీ తీసుకుందాం, ఆ 5% ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉన్నా కూడా ఎక్స్క్లూడ్ చేసుకుందాం అని ఒక థాట్ ప్రాసెస్ మనం డెవలప్ చేసుకున్నాం. అదేవిధంగా కాళ్ళలో కూడా రక్తనాళ సమస్యలు చాలా కామన్. 16 to 20% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఎ లెగ్ ప్రాబ్లమ్ ఆర్ ఎ వాస్కులర్ ప్రాబ్లమ్ ఇన్ ద లెగ్. అలాంటి వాళ్ళకి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంత అవేర్నెస్ లేదు, దాని మీద అంతమంది చెప్పే డాక్టర్ లేరు. ఈ వాస్కులర్ సమస్యలు పరిపూర్ణంగా ఓన్లీ చూసే డాక్టర్స్ ఒక సంఖ్య చాలా తక్కువ ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే చాలామంది కాళ్ళు నొప్పే కదా వదిలేద్దాంలే, దానికి ఏం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అంటే ఎస్, అది ప్రాణాంతకం అవ్వచ్చు. ప్రాణాంతకం ఒక పక్కన పెడితే సరే, ప్రాణాంతకం అనేది చాలా జబ్బులు ఉంటాయి. ఈ లెగ్లో వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎర్లీగా ట్రీట్ చేయకపోతే యాంపుటేషన్ అవ్వటం, రిపీటెడ్గా హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వటం, యాంపుటేషన్ కాలు ఎప్పుడైనా తీయాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళ మీదే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా వాళ్ళు భారం అవుతారు, వాళ్ళకి ఎత్తరం దించడం. సో ఇవన్నీ ఏంటంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ డిలే చేయడం వల్ల వచ్చే సమస్యలు. అందుకని దీని మీద ఎర్లీగా అగ్రెసివ్గా మనం కానీ, ఇదే కాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఇలాగా ఇవన్నీ మీద అగ్రెసివ్గా మనం ముందు నుంచి కొంచెం ఐడియా పెట్టుకుంటే ఇవన్నీ ప్రివెంట్ అవుతాయి. లాంగ్ టర్మ్ మాబిడిటీ అంటే లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు కష్టపడటం అనేది ప్రివెంట్ అవుతుంది అన్నమాట. అంటే ధమనులు, రక్తనాళాల్లో సమస్యలకే లెగ్ అటాక్ వస్తుందా? సిరలు, వేర్కోజ్ వెయిన్స్ వల్ల కూడా ఏమన్నా ఇలాంటి సమస్యలు, ఎమర్జెన్సీ కండిషన్ కూడా రీచ్ అయ్యే రిస్క్ ఉంటుందా? ధమనులు మరియు సిరలు రెండిట్లో కూడాను ఏదైనా ప్రాబ్లమ్ సడన్గా వస్తే అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లెగ్ అటాక్కి దారితీయచ్చు. ధమనులో వెళ్ళే బ్లాకేజ్ వస్తే థ్రాంబోసిస్ అంటాం, లేకపోతే అక్యూట్ ఎంబాలిక్ ఎపిసోడ్ అంటాం, లేదంటే ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే కాళ్ళకి వెళ్ళి రక్తం బ్లాక్ అవుతుంది కాబట్టి వేళ్ళలో పుళ్ళు రావటం, కాళ్ళలో పుళ్ళు రావటం, కాళ్ళు నల్లగా అవటం, ఊళ్ళలో గ్యాంగ్రీన్ అంటారు, అలాంటి సమస్యకు దారితీస్తుంది.
దానికి ఆపోజిట్ సిరలు సడన్గా బ్లాక్ అయితే దాన్ని డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు, డీబీటీ. డీబీటీ ఇస్ మెడికల్ ఎమర్జెన్సీ. సో డీబీటీ కానీ సరిగ్గా టైం ట్రీట్ చేయకపోతే ఆ క్లాట్ ముద్దలు వెళ్ళి హార్ట్లోకి సెటిల్ అయ్యి చొచ్చుకొని వెళ్ళి హార్ట్ని బ్లాక్ చేసి పల్మరీ ఎంబలిజం దారితీస్తుంది. లేదా ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేయకపోతే కాలంతా నీలంగా తయారై ఫ్లెగ్మేషియా డోలెన్స్ అంటారు, ఫ్లెగ్మేషియా అనే సమస్యకు దారితీస్తుంది. ఇవి రెండు కూడాను ఈ ప్రాబ్లము నెగ్లెక్ట్ చేయడం వల్ల, అక్యూట్ లెగ్ పెయిన్ని చూసుకోకపోవడం వల్ల, సడన్గా వచ్చే లెగ్ పెయిన్కి అర్జెంటుగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల, అశ్రద్ధ వల్ల వచ్చే సమస్యలు. వెరికోజ్ వెయిన్స్ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలకు గురవుతారా? అంటే ఇలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్కి రీచ్ అయ్యే రిస్క్ ఉంటుందా? వెరికోజ్ వెయిన్స్లో కూడా ఇలాంటి సమస్యలు రీచ్ అయ్యే రిస్క్ ఉంటుంది. వెరికోజ్ వెయిన్స్ ఒకటే కారణం కాదు. వెరికోజ్ వెయిన్స్ అంటే ఈ చర్మం కింద ఉండే రక్తనాళాల్లో సరిగా కవటాలు పని చేయకపోవడం వల్ల బ్లడ్ పైకి వెళ్ళలేకపోవడం, అలా క్లాట్స్ ఏర్పడిన అలా స్లోగా మూవ్ అవుతున్న బ్లడ్ క్లాట్స్గా ఆర్గనైజ్ అయ్యి డీప్ వెయిన్స్లోకి వెళ్ళిపోయి డీవీటీగా ఫామ్ అవ్వచ్చు. సో వెరికోజ్ వెయిన్స్ పేషెంట్స్ హ్యావ్ 4 to 6 times హైయర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ డీవీటీ. అంటే వెరికోజ్ ఉన్న వాళ్ళు లోపల క్లాట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కానీ ఇది ఒక కారణం, ఇలాగే చాలా కారణం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు హార్మోన్స్ తీసుకోవటం, అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ బిళ్ళలు తీసుకోవటం, కొంతమంది చాలా ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయటం, కొంతమంది డీహైడ్రేషన్ అంటే నీళ్లు సరిగ్గా తీసుకోలేకపోవడం, లేకపోతే డీహైడ్రేషన్ వచ్చే సందర్భాలు అంటే జ్వరం ఇట్లాంటివి ప్రొలాంగ్గా రావడం, మొన్న వచ్చిన కోవిడ్ సందర్భం, కోవిడ్లో ఊరుకూరినే డీవీటీలు వచ్చేసాయి. ఇవన్నిట్లో కూడా డీవీటీ రావచ్చు వెరికోజ్ వెయిన్స్తో పాటు. ఇది ఒకటే కారణం కాదు నేను చెప్పొచ్చేది. కాకపోతే దీనికి అర్జెంట్గా ట్రీట్ చేసి లోపల అర్జెంట్గా క్యాథెటర్ పెట్టి క్లాట్ తీసేస్తే ఈ డీవీటీ మటుమాయం అయిపోతుంది. దానికి ఊరికే మందులు ఇచ్చి అలా ఇంట్లో కూర్చోబెడితే ఆ డీవీటీ అంతా గట్టిపడి ఒక 30% మందిలో పోస్ట్ థ్రాంబోటిక్ లెగ్ అంటే ఆ కాలు అలా పెర్పెచువల్గా నల్లగా లావుగా ఉబ్బిపోయి అలా ఉండిపోయే అవకాశం 30% మందికి ఉంటుంది. సో అది ఏ చాయిస్ తీసుకోవాలి, ఎలా చేయాలనేది మీరు అర్జెంట్గా ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే తప్ప మీకు తెలియదు. ఒక కాల్ చూద్దామండి. హలో, చెప్పమ్మా. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, చెప్పండి సాంబశివరావు గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అయ్య గారు. నమస్తే సార్. కొంచెం నాకు లైట్ ఇబ్బంది ఉంది సార్. కొంచెం రైట్ సైడ్ కొంచెం ఎక్కువ, లెఫ్ట్ సైడ్ కొంచెం తక్కువ నల్ల మచ్చలు వచ్చింది కింద అరికాళ్ళ, అదే మడం మీద కింద. అదే సాంబశివరావు గారు కింద సార్. అవును. సో అవి ఈ నల్ల మచ్చలు రావటం, ఈ కాళ్ళు అట్లా ఉప్పటం, ఇవన్నీ కూడాను వారికోస్ వెయిన్స్ లక్షణాలు. కానీ ఈ వారికోస్ వెయిన్స్ ఉందా లేదా అని తెలియడానికి ఒకసారి పేషెంట్ చూడటంతో పాటు కాళ్ళు స్కానింగ్ చేయాలి. నిల్చోబెట్టి కాళ్ళకి కలర్ డాప్లర్ అనే పరీక్ష చేయాలి. ఆ నిల్చోబెట్టి కలర్ డాప్లర్ పరీక్ష చేస్తే మీకు క్లియర్గా ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోతుంది. సో మీరు ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. మా వ్యవస్థ హైదరాబాద్లోన, విజయవాడలోన, వైజాగ్లోన, రాజమండ్రిలోన, తిరుపతిలోన, చెన్నై, కోయంబత్తూర్, మదురై, బెంగళూరు, దావణగిరి, మైసూర్, కోల్కతా, మా బ్రాంచ్లు అన్ని ఊళ్ళలో కూడా ఉన్నాయి. సో మీరు అక్కడ విజయవాడ దగ్గర ఉంటే వెళ్ళి చూపిస్తే మీకు అది క్లియర్గా ఐడెంటిఫై చేసి చెప్తారు. లేదంటే హైదరాబాద్లో ఆఫ్ కోర్స్ మెయిన్ బ్రాంచ్ ఉండేది హైదరాబాద్లో. వెరికోజ్ వెయిన్స్ ఎగ్జాక్ట్ సిమ్టమ్స్ ఏంటి, ఇతర సమస్యలుగా పొరబడే అవకాశం ఉందంటారా? రైట్. సో వారికోస్ వెయిన్స్ ఇస్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్. సో సిమ్టమ్స్ వరకు మనం చూసామంటే ఈ టీవీ షోలో మనం ఇలా చూపిస్తూ ఇలా పెద్దగా వెయిన్స్ ఉబ్బి అలా బాగా తాళ్ళులా కనిపించాలి అని అనుకుంటారు. అలా కనిపించాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఇది ఏంటంటే రిప్రజెంటేటివ్గా ఏదో అసలు ప్రోగ్రాంలో ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం అనే అర్థం చేసుకోవడానికి చూపించాం. ఇలా బయటికి వెయిన్స్ కనిపించేది ఓన్లీ 30%లో కనిపిస్తాయి. ఇలా కనిపించకుండా లోపలే వెయిన్స్ అంతా ఉబ్బిపోవటం, లోపలే కాళ్ళంతా నల్లపట్టడం, కాళ్ళు తరచూ పుళ్ళు పట్టడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, కాళ్ళు బాగా దురదలు పెట్టడం, సడన్గా దెబ్బ తగిలితే రక్తం చిందటం, లేకపోతే కాళ్ళు బాగా వాచడం, సాయంకాలం అయితే బాగా దురదలు పెట్టి వాచడం, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలు. ఈ మెయిన్ థింగ్ అంటే అందరికీ అన్ని లక్షణాలు కూడా ఉండాలని రూల్ లేదు. కొంతమంది కొన్ని లక్షణాలే ఉండొచ్చు. సో అది కూడా మనం గమనించి ఎగ్జాక్ట్లీ ఏ కారణం వల్ల ఉందో మనం డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ కలర్ డాప్లర్ పరీక్ష నిల్చునే పొజిషన్లో చేస్తే తప్ప మనకి ఈ ప్రాబ్లం పూర్తిగా డయాగ్నోస్ అవ్వదు. అలా డయాగ్నోస్ అయిన పిదప దీన్ని ఎలా ట్రీట్ చేయాలనేది మనం అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటంటారు? రైట్. సో నెగ్లెక్ట్ చేస్తే ఈ వారికోస్ వెయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలామందికి చెప్తూ ఉంటాము ఈ ప్రాబ్లం ఉందని. చాలా కారణాలు. కొంతమందికి ఏంటంటే అపోహలు, ఇవేం తగ్గదేమో, మా ఇంటి దగ్గర తగ్గదు అని వేరే వాళ్ళు చెప్పారు, ఇలా చెప్తూ ఉంటారు కొంతమంది. మరి కొంతమంది అంటే ఈ కాళ్ళు ఉబ్బిన నరాలే కదా, ఇదేం గుండె ప్రాబ్లం కాదు, క్యాన్సర్ కాదు, కొన్నాళ్ళు ఆగి చూద్దామని మరికొంతమంది. అలా దాని మీద టైం బాగా లేట్ చేస్తుంటారు. మెయిన్గా మనం చూసే కాంప్లికేషన్స్ ఏంటంటే ఈ వెయిన్స్ లోపల క్లాట్స్ లాగా ఏర్పడి అవి లోపలికి పాకి డీవీటీలకు చాలామంది తయారవుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా డీవీటీ కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవ్వచ్చు.
అలానే మరి కొంతమందికి బ్లీడింగ్ కాంప్లికేషన్స్, చిన్న దెబ్బ తగిలితే కాళ్ళ నుంచి ఇలా ధారాళంగా రక్తం కారుతూ ఉంటుంది. మరి కొంతమందికి కాళ్ళలో పుళ్ళు పడుతూ ఉంటాయి. కాళ్ళలో పుళ్ళు పడడానికి 85% కారణం ఏంటంటే వాస్కులర్ డిసీజెస్. చాలామంది షుగర్ వల్ల అనుకుంటారు. షుగర్ కన్నా అధికంగా యాక్చువల్గా కాళ్ళలో పుళ్ళు రావడం కారణం వారికోస్ వెయిన్స్ లేదా ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్. సో కాళ్ళలో పుళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా పడతాయి. కాళ్ళలో పుళ్ళు పడే వాళ్ళు ఎవరు కూడా పని చేసుకోలేరు. విపరీతంగా నొప్పి ఉంటుంది, దిగ్గు పోటు ఉంటుంది. సో అది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. అలానే మరికొంతమందికి ఏంటంటే కాళ్ళు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్కి దారితీస్తుంది. ఎందుకంటే అక్కడ రక్త సరఫరా సరిగ్గా లేదు కాబట్టి తరచూ కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాన్ని సెల్యులైటిస్ అంటారు. అది కూడా కొన్నిసార్లు చాలా డేంజరస్గా ప్రాణంగా కూడా మారచ్చు. సో డెఫినెట్గా దీన్ని చాలా నెగ్లెక్ట్ చేయటం, ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మేము చాలా ఎక్కువగా చూస్తున్నాం. నేను వెస్ట్రన్ కంట్రీస్లో, నేను ముందు అమెరికాలో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ చూసేవాడిని కాదు. ఒక కాల్ ఇద్దామండి. హలో, సార్ ఉన్నాడమ్మా, సార్ మాట్లాడేది. చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు. ఏంటోండా చెప్పండి. నేను విశాఖపట్నంలో చూసినమ్మా, నా కాలు పోయిన వారం కాదు అంతకుముందు వారమా. అలాగేమ్మా, అలాగే చెప్పండి. ఆ కాలు గురించి ఎంత అవుతుందో దానికని సార్ డబ్బులు పూర్తిగా చాలు చేసుకునేదానికి వీళ్ళు ఎక్కువ చెప్తారు దానికని. తప్పకుండా చూస్తారండి. వాళ్ళు మాకు టీం ఉన్నారు. అసలు మీకు ఏం చెప్పారు, మీ కాళ్ళు ఎంత తీవ్రంగా ఉంది, అవేవి కూడా నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకోలేను కదా. డెఫినెట్గా మీకు ఏమైనా విధంగా హెల్ప్ చేయాలంటే డిస్కౌంట్ విధంగా హెల్ప్ చేయొచ్చు. అంతకన్నా ఇంకా ఎక్కువ హెల్ప్ చేయాలంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మా వాళ్ళు అన్ని విధాలుగా కాగితాలు అవన్నీ, ఆ ఫైల్స్ అవన్నీ మీకు తెప్పించి పెడతారు. అందులో అప్లై చేసుకొని పూర్తిగా మీరు అది వచ్చినాక దాని ప్రకారం కూడా తీసుకోవచ్చు. సో చాలామందికి ఏంటంటే ఎవరైతే అఫోర్డ్ చేసుకోలేకపోతారో, ప్రాబ్లం ఉంటుందో, వాళ్ళకి ఏదో మా తరఫున డిస్కౌంట్లు, లేదంటే ఇంకా బెటర్ ఏంటంటే దానికి ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారానో లేకపోతే ఏదైనా గవర్నమెంట్ సంస్థల ద్వారానో కూడాను వాళ్ళకి చాలా డిస్కౌంట్ తెప్పించి చాలామందికి దగ్గర 30% పేషెంట్స్కి అలాగనే చేస్తున్నాం మేము. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. మేడం, నేను టీవీ చూస్తూ కాల్ చేశాను. డాక్టర్ గారితో మాట్లాడాలని. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి అయ్య గారు. సార్, నేను ఆల్రెడీ వ్యారికోషన్ మెయిన్కు ఆల్రెడీ ఆపరేషన్ చేయించాను సార్. అది ఇక్కడ కడప డిస్టిక్ సార్. అలాగే కడప డిస్టిక్ రాయచోట్లో చేయించాను. అలాగే. కానీ ఇది ఆపరేషన్ అయిన తర్వాత చేసిన ప్లేస్ లో కాకపోతే మళ్ళీ పక్కన సేమ్ మాదిరిగా ఉబ్బి నరం ఉబ్బి ఇచ్చినట్లు కనపడుతుంది సార్. మళ్ళీ సేమ్ పొజిషన్ లో. సో కట్ చేసి ఆపరేషన్ చేశారా, లేజర్ ఆపరేషన్ చేశారా? కట్ చేసి చేశారు సార్, లేజర్ ద్వారా చేశారు. సో అక్కడ మెయిన్గా ప్రాబ్లం అక్కడ వచ్చిందండి. ఈ కట్ చేసే ఆపరేషన్ మీ డాక్టరే కాదు, ఏ డాక్టర్ చేసినా కూడా దాని సక్సెస్ అవకాశం 50 నుంచి 60% మాత్రమే. దాని గురించి మరి కొంచెం చెప్పేవాడిని, బట్ ఓవరాల్గా ఇప్పుడు అడిగారు కాబట్టి ఇప్పుడే చెప్తాను. సో ఈ కట్ చేసే దగ్గర మెయిన్ సమస్య ఏమొస్తుందంటే ఈ వెయిన్స్ ఇట్లా వంకలుగా ఉంటాయి. ఈ కట్ చేసేది అంటే ఏదో స్ట్రైట్గా కట్ చేస్తే మాత్రమే అవుతుంది. కాబట్టి కొన్ని ముక్కలు వస్తాయి, కొన్ని ముక్కలు ఉండిపోతాయి. కాబట్టి ఈ కట్ చేసే ఆపరేషన్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫెయిల్ అవుతుంది. 50-60% సక్సెస్, అంటే 40-50% ఇది ఫెయిల్ అయిపోతుంది. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాస్కులర్ డాక్టర్లు చేస్తే. సో మళ్ళీ మీ డాక్టర్కి దీని మీద ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో అందుకే ఇప్పుడు మేము చేసే ప్రత్యామ్నాయంగా ఈ లేజర్ ప్రొసీజర్లు ఏం చేస్తామంటే ఎన్ని వంకలు ఉన్నా కూడా దాని లోపలికి ఒక వైర్ లాంటిది పంపించి ఆ వైర్ చివరి ఒక లేజర్ ఆన్ చేసి మొత్తం తీసేస్తాం బయటికి. తీస్తే ఆ లోపలే అవన్నీ కరిగిపోతాయి. సో ఈ లేజర్ పద్ధతిలో చేస్తే 97% సక్సెస్ రేటు బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. మా క్లినిక్ వచ్చేసి తిరుపతిలో మా డాక్టర్ గారు వస్తారు. నేనేమో హైదరాబాద్లో ఉంటాను. మళ్ళీ మా కొలీగ్ డాక్టర్ వినయ్ గారేమో బెంగళూరులో ఉంటారు. మీకు ఆడ దగ్గర అయితే అక్కడికి వెళ్ళి చూపించండి, పూర్తిగా తగ్గిపోతుంది. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. బాగాలేక నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను మేడం. అడ్మిట్ అయితే నాకు ఇంజక్షన్ చేయడం వల్ల ఏంటంటే మోకాలు కింది భాగం నుంచి మొద్దు మారిపోయింది మొత్తం, కాలు మొత్తం. అది మొద్దు మారిపోయింది. తర్వాత వాళ్ళు అంటే మీరు నిలుపుతున్నారు, అందుకనే అది ఆ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి అట్లా అయింది అని చెప్పారు మేడం. అప్పటి నుంచి నేను కాలు కింద కట్టలేకపోతున్నాను. తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసి నారాయణ హాస్పిటల్లో చెక్ చేసుకుంటా ఉన్నాను. వాళ్ళు ఏంటంటే every month వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి అన్నారు. ఈ మధ్య పోలేదు మేడం, ఒక 6 months నుంచి. మళ్ళా కాలు పెయిన్ వస్తుంది. కాలు ముద్దు ఈ అడుగు భాగం వచ్చి అడుగు భాగం వచ్చి ఖర్చు పెద్దగా ఉంటుంది మేడం నాకు. సరేనండి. ఇప్పుడు బేసిక్గా ఇది చాలా కాంప్లికేటెడ్ మెడికల్ హిస్టరీ. మీకు ఒకసారి ఒక డాక్టర్ గారు చెయ్యాలి అని చెప్పిన తర్వాత మీరు చేసుకోకపోతే మళ్ళీ వస్తే కొంచెం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నేను రోజు పొద్దున్న లేసి నాకు ఇదే ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే చేయమని క్లియర్గా చెప్తే ఏ డాక్టర్ కూడా, నాకు తెలిసి ఏ డాక్టర్ కూడా అవసరమైన ప్రొసీజర్ చేయరు. వాళ్ళు కమర్షియల్గా ఆలోచించే డాక్టర్లు అయినా కూడా
అవసరం లేని ప్రొసీజర్ చేస్తే ఏమైనా కాంప్లికేషన్ వస్తే అంతా వాళ్ళ మీద చాలా బ్యాడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది ఒక తప్పుడు ఆలోచన అండి. కొన్ని సినిమాలు వీటిలో చూసి ఏంటంటే అవసరం లేకుండా ఆపరేషన్ చేస్తారు అని చెప్తారు. నాకు తెలిసి నేను చూసిన ఫీల్డ్, నేను 20 ఏళ్ళకి ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అవసరం లేకుండా ఏ డాక్టర్ కూడా చేయరు. సరే చేసినందుకు 10 రూపాయలు ఎక్కువ తక్కువ తీసుకుంటారు, అది వేరే సంగతి. సో ఇదొక ఈ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒక సమస్య. డెఫినెట్గా రండి, బట్ మా దగ్గర కూడా మేము ఏమైనా చెప్తే ఫాలో అయితేనే మీకు తగ్గే అవకాశం. ఫైనల్గా ఆరోగ్యం అనేది మీది, మీ సొంత ఆరోగ్యం, అది మీ ఇష్టం. కాకపోతే ఇది మేము చేసేదంతా ఫెసిలిటేట్ చేయడం, హెల్ప్ చేయడం వరకే చేయగలుగుతాం. సో మీరు కింది నంబర్లకు ఫోన్ చేసి రండి. మా దగ్గర అన్ని ట్రీట్మెంట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. బ్లాకేజెస్ తీయటము, స్టెంట్లు వేయటము, వారికోస్ వెయిన్స్ చేయటము, ఆర్టరీస్ అంటే ధమనుల్లో బ్లాకేజెస్ అన్నీ కూడా ట్రీట్ చేయొచ్చు. కాకపోతే ఆ నెంబర్ కాల్ చేసి వస్తే మిమ్మల్ని చూసి తీవ్రత చూసి అవసరం ఉంటేనే చేస్తాం. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో మేడం, నమస్తే, చెప్పండి. మేము సార్తో మాట్లాడాలండి. చెప్పండి సురేంద్ర గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. నేను ఇందాక 2 years బ్యాక్ మీ దగ్గరకు వచ్చాను. ప్రస్తుతం ఏంటంటే నాకు లెఫ్ట్ సైడ్ డివిటీ ఉంది, వెరికోసిల్ వెయిన్స్ ఉంది. అలాగే. అయితే నాకు రీసెంట్లీ 1 year బ్యాక్ లిజర్ ఆపరేషన్ చేసిన సార్ నిమ్స్లో. అయితే మళ్ళీ అది ఏదైంది, పుండు మళ్ళీ కొంచెం పుండు ఇప్పుడు మంటలు విపరీతంగా పోగుట్లంటే సార్ భరించలేకపోతున్నా సార్. రావాలని అనుకుంటున్నాను నేను హైదరాబాద్. తప్పకుండా రండి. సో ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, సరే మేము అడ్వైస్ చేస్తే మా దగ్గర చేసుకున్నారా బయట చేసుకున్నారా అంతా అది ఒక పక్కన పెడితే, ఒకటే ఏంటంటే ఆ డాక్టర్ చేసినాక ఒక 3 నెలలు మాత్రం వాళ్ళకి టైం ఇవ్వాలి. ఎందుకంటే కొంతమందికి స్లోగా తగ్గుతుంది. సో ఇప్పుడు నేను చేసినాక తగ్గడానికి నాకు 2-3 months ఎట్లా టైం పడుతుందో కొంతమందికి, అంటే సివియర్ సిమ్టమ్స్ వస్తాయి. అట్లనే నిమ్స్ డాక్టర్తో ఒకసారి మీరు కలిసి ఒకసారి మా ప్రాబ్లం ఇట్లా అవుతుంది, మీరు చేసినాక పుండు పెరిగి బాగా ఎక్కువ బ్లాకేజ్ పెరిగినట్టు అనిపిస్తుందని మీరు ఒకసారి కలవాలి. వాళ్ళు ఏమైనా ఉపాయం చెప్తారో వినాలి. అది కాని పక్షంలో తప్పకుండా నేను సెకండ్ ఒపీనియన్ నాకు ఉన్నాను, మీరు రండి, మిమ్మల్ని పూర్తిగా చూసుకుంటాం. మీరు ఎప్పుడు చెప్తున్నట్టుగా ఇంతకు ముందు అయితే వెరికోజ్ వెయిన్స్కి స్ట్రిప్పింగ్ కట్ చేసి తీసేసి, ఇప్పుడు తర్వాత గత 13-14 సంవత్సరాలుగా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు. లేజర్ ట్రీట్మెంట్ వేల మందికి ఇచ్చారు. అదే ప్రస్తుతం కూడా ట్రీట్మెంటా, ఇంకేమన్నా డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయా? రైట్. సో ఇప్పుడు బేసిక్గా మీరు చూసే ఉంటారు, నేను ఇందాక చెప్తూనే ఉన్నాను, 13 బ్రాంచ్లు అంటే దగ్గర మా దగ్గర 350-400 మించి వాస్కులర్ ప్రొసీజర్స్ నెలకి అవుతాయి. సో ఆబ్వియస్లీ ఈ వాస్కులర్ ప్రొసీజర్స్లో లేటెస్ట్ లేజర్లు అయితేనేమి, స్కానింగ్ మిషన్లో లేటెస్ట్ స్కానింగ్ మిషన్లు అయితేనేమి, అట్లనే అదేవిధంగా ఈ లేజర్ కన్నా నెక్స్ట్ టెక్నాలజీ గ్లూ అంటాం అనమాట. గ్లూ అంటే బంక. సో బేసిక్గా ఈ ప్రొసీజర్లు 2 రకాలు, మనం అంత కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. ఒకటి ఇలా కట్ చేసి తీయటం, అది ఇందాక 2-3 రాయచోటి పేషెంట్స్ అని చెప్పారు, ఇప్పుడు నిమ్స్లో కూడా కట్ చేసి ఉంటారు. అలా చేస్తే అంటే చాలాసార్లు ఫెయిల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 50%లో ఫెయిల్ అయిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ వెయిన్స్ లోపల పోయి చేసేది ఎండో వాస్కులర్. ఎండో అంటే వెయిన్ లోపల, వాస్కులర్ అంటే రక్తనాళం లోపల. సో రక్తనాళం లోపల నుంచి చేసే ప్రొసీజర్ అంటే ఎక్కడ కటింగ్ అవసరం లేకుండా చేసేవి ఇప్పుడు కొత్త ట్రెండ్. అందులో ప్రప్రథమం లేజర్, అంటే చిన్న సూది పెట్టి చివర వేడి పెట్టి కరిగించి తీసేస్తాం. ఇంకా దానికన్నా మోడర్న్ ఏంటంటే, ఆ సూది పెట్టే వైర్ పెట్టిన తర్వాత దాని చివర ఒక చిన్న రంధ్రం ఉంటుంది. మన చేతిలో హోలీ పిచికారి లాంటి గన్ ఉంటుంది, ఇట్లా నొక్కితే ఒక చిన్న గమ్ము లాంటిది రిలీజ్ అవుతుంది. ఆ గమ్ రిలీజ్ అయితే ఏమవుతుందంటే, ఆ వెయిన్ దాన్ని మట్టుకు అదే అతుక్కొని ఆ రక్తం రాకుండా సీల్ అయిపోతుంది అనమాట. ఈ గమ్ అంటే గ్లూ అనేది చాలా ఈజీ ప్రొసీజర్ పేషెంట్ పరంగా చూస్తే. అండ్ చేసిన దగ్గర 5 నిమిషాలకే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవచ్చు, ఎలా వచ్చారో అలా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కటింగ్ కానీ సూది పెట్టడం ఉండదు. సో లేజర్ కన్నా కూడా 10 ఇంకా ఆ మాత్రం నొప్పి కూడా లేకుండా జరిగే ప్రొసీజర్. ఈ గ్లూ కూడా ఆబ్వియస్లీ బికాస్ మేము మా ఓవరాల్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ ప్రొసెస్ ఎక్కువ కాబట్టి గ్లూ కూడా మేమే రిఫరెన్స్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ ఇండియా అంతట్లో కూడా డాక్టర్స్ వచ్చి గ్లూ ఎలా చేయాలని మా దగ్గర నేర్చుకొని పోతారు. సో ఈ గ్లూ హైయెస్ట్ నెంబర్ మేమే చేస్తున్నాం. సో డెఫినెట్గా గ్లూ కొంతమందికి చేయొచ్చు. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, గ్లూ అనేది ఆ బాటిల్ అనేది అమెరికా నుంచి వచ్చే బాటిల్ మాత్రమే వాడాలి. లోకల్ గ్లూస్ నేను వాడను, ఎందుకంటే అది దాని క్వాలిటీ బాగాలేదనుకో బాడీలో వదిలేస్తామని, అది ఎక్కడో పోయి అతుక్కుంటే చాలా డేంజర్ అవుతుంది, ప్రాణాంతకం అవుతుంది. అది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కంపేర్ టు లేజర్, ఎందుకంటే ఆ గ్లూ ఆ డిస్పోజబుల్ ఏది ఉంటుందో అది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి. అట్ ద సేమ్ టైం చాలామంది చేయించుకుంటున్నారు, అది చాలా మంచి ప్రొసీజరు, దానివల్ల మంచి అద్భుతమైన రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. మేడం, ఇప్పుడు సార్తో ఒకసారి మాట్లాడాలండి. మా మిస్సెస్కి ఈ కాళ్ళ మీద అండ్ ముఖం మీద, చెవు మీద కొంచెం లైట్ గా బ్లాక్ అండ్ రెడ్ కలర్, లైట్ బ్లూలో చిన్న డాట్స్ లాగా వచ్చి, ఆ డాట్స్ వచ్చిన దగ్గర పెయిన్ వస్తుందంటండి. సో ఇది వారికోస్ వెయిన్స్ కాదండి, ఇది వాస్కులర్ సమస్య కాదు, దాన్ని వాస్కులైటిస్ అంటారు.
వాస్కులైటిస్ అంటే 1 మిల్లీమీటర్ కన్నా చిన్న వెసల్స్ దాని ఇన్ఫ్లేమ్ అయితే దాన్ని వాస్కులైటిస్ అంటారు. ఆవిడకి ఒళ్ళంతా వస్తుంది కాబట్టి అది వెరికోస్ వెయిన్స్ కాదు. సో దానికి కొన్ని స్టీరాయిడ్స్, కొన్ని రకరకాల ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక మంచి రుమటాలజిస్ట్ని కానీ జనరల్ మెడిసిన్ డాక్టర్ని కానీ సంప్రదించండి, వారు చూసుకుంటారు. నెక్స్ట్ కాల్. హలో హలో, మీరు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ గ్లూ ట్రీట్మెంట్ కూడా అందుబాటులోకి వచ్చింది, మంచి రిజల్ట్స్ ఉంటున్నాయని. అంటే వెరికోస్ వెయిన్స్ ఏ స్టేజ్లో ఉన్నా ఈ గ్లూ ట్రీట్మెంట్ తీసుకోవడం సాధ్యం అవుతుందా? దీనికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయంటారా? గ్లూ అనేది ఏ స్టేజ్ నుంచి చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండి లేకపోతే కాలు పుండు ఎక్కువ అయిపోయిన వాళ్ళకి గ్లూ ఇంకా ఈజీ, ఎందుకంటే ఆ పక్క నుంచి చిన్న ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకే దగ్గర పెట్టేసి ఆ గ్లూ రిలీజ్ చేయొచ్చు. సో లేజర్ చేసేటప్పుడు ఆ వేడి వేరే పార్ట్స్ తగలకుండా చిన్న ఇంజెక్షన్లు ఇస్తాం, ఎనస్థీసియా ఇంజెక్షన్స్ లాగా. అది కూడా ఇవ్వాల్సిన అవసరం గ్లూకి లేదు కాబట్టి ఇంకా లెస్ ఇన్వేసివ్. సో పుళ్ళు పడిన వాళ్ళు, కొంచెం తొడలు లావుగా ఉండేవాళ్ళు, లేడీస్, వీళ్ళందరిలో ఇంకా గ్లూ ప్రిఫరబుల్. ఎస్పెషలీ లేడీస్లో కొంచెం థైస్ లావుగా ఉండేవాళ్ళు గ్లూ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ లేజర్ చేసినప్పుడు చిన్న ఇంజెక్షన్స్ చేస్తాం కాబట్టి కొంచెం కాళ్ళు ఒక 5వ రోజుకి 8వ రోజు కాస్త వాచొచ్చు, ఆ థైస్ తగులుతూ ఉంటాయి. అలా తగలకుండా ఇంకా ప్రిఫరబుల్లే. బట్ అక్కడ దాన్ని సెట్ ఆఫ్ ఏంటంటే గ్లూలో మనం తలుచుకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికే మా ప్రైసెస్ ఆల్మోస్ట్ ఇండియాలో లోయెస్ట్ ప్రైసెస్ అనమాట. సో మేము చాలా ట్రై చేస్తాం, చాలామంది మిడిల్ క్లాస్ పాపులేషన్, లోవర్ మిడిల్ క్లాస్ పాపులేషన్కి రీచ్ అవ్వడానికి. గ్లూలో సమస్య ఏంటంటే అది అలా రీచ్ అవ్వడం కష్టం, ఎందుకంటే గ్లూ కొంచెం కాస్ట్లీ కాబట్టి. అది తప్ప గ్లూతో ఏం డిసడ్వాంటేజ్ లేవు. ఇట్ కెన్ బి యూస్డ్ ఎనీవేర్ వేర్ లేజర్ కెన్ బి డన్. ఒక బుక్ ప్రకారం ఏంటంటే దాని డయామీటర్ వెయిన్ కొలతలు ఎక్కువ ఉంటే గ్లూ ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఇవ్వద్దు అంటారు. బట్ అది కూడా నొక్కి పెట్టేసి చేస్తున్నాం. సో వాటిలో కూడా రిజల్ట్స్ చాలా బాగుంటాయి. కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. టీవీ వాల్యూమ్ టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్గా అడగండి. హలో, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, క్విక్గా ఫాస్ట్గా అడగండి. ఏం లేదమ్మా, నాకు ఒక రైట్ సైడ్ లెగ్ ఏమో ఇలా నరాలు కొద్దిగా లైట్ గా పొంగే కింద పాదం నుంచి ముడుకు వరకును. అలాగే దాని గురించి డాక్టర్ నేను వైద్యాన్ని వైద్యులు ఎప్పుడు వస్తారో చూద్దాం. అలాగే. సో వైజాగ్ నేను మళ్ళీ 27వ తారీఖున వస్తాను. సో కానీ వైజాగ్లోన విజయవాడలోన మీకు ఫుల్ టైం డాక్టర్ అవైలబుల్ ఉన్నారు, నా జూనియర్ డాక్టర్ గారు. సో వారు యూజువల్గా అందరు పేషెంట్స్ ఏం చేస్తారంటే ముందు చూపించుకొని ఆయన చేత నోట్స్ రాయించుకొని ఫ్రీగా మా దగ్గర స్కాన్ అందరికీ ఫ్రీగా చేస్తారు. ఫ్రీగా స్కాన్ కూడా చేయించుకొని ఫైండింగ్స్ పెట్టుకొని మళ్ళీ నాతో మాట్లాడడానికి రావడం కానీ సర్జరీకి ప్లాన్ చేసుకోవడం కానీ చేస్తారు. అదైతే మీకు కాస్త ఎక్కువ టైము స్పెండ్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, అన్ని ప్రాసెస్ ఇంకా ఈజీగా ఉంటుంది. లేనప్పుడు నేను నెలకి 2 సార్లు వైజాగ్ విజయవాడ కూడా రావడం జరుగుతుంది. సో ఎప్పుడైనా వచ్చి చూపించుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ మెథడ్ అంటే ఆ డాక్టర్ చూపించి ఆ మెథడ్ ద్వారా వెళ్తే అంటే మొత్తం మీ దగ్గర ఆర్గనైజ్గా ఒక నోట్స్ ఫైల్ అవి ఉంటుంది, డయామీటర్స్ నోట్ చేసుకుని ఉంటారు. నేను వచ్చిన రోజు చాలా బిజీగా ఉంటుంది, ఒక 60 నుంచి 70 మంది వెయిట్ చేస్తుంటారు కదా. సో అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కొన్నిసార్లు టైం ఉండకపోవచ్చు. సో ఈ ప్రాసెస్ ద్వారా వెళ్తే ఈజీ. అప్పుడు కూడా నన్ను కలుస్తారు మీరు, నేనే ఫైనల్ డెసిషన్ మేకర్ ఎవరికైనా. నా సిస్టంలో అయ్యే ప్రతి సర్జరీ నేను వెళ్ళని సెంటర్స్లో కూడా వాళ్ళు నాకు పంపిస్తారు, ప్రతి ఫోటో పంపిస్తారు, ప్రతి ఆపరేషన్ అయ్యే ముందు ఇలా చేస్తున్నామని చెప్తారు. సో కంట్రోల్ సెంటర్ ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లోనే. సో దగ్గర 350 ఆపరేషన్స్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ మిషన్స్, సేమ్ థింగ్లో ఫాలో అయ్యి చేస్తాం కాబట్టి అవుట్కమ్స్ కూడా బాగుంటాయి. మనం డిస్కస్ చేస్తున్నాం కదండి వెరికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్. లేజర్ ట్రీట్మెంట్ కంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమో గ్లూ ట్రీట్మెంట్ అంటున్నారు. అయితే గ్లూ ట్రీట్మెంట్ కొంచెం ఎక్స్పెన్సివ్. అంటే అంటే లైఫ్లో వన్ టైము పర్మనెంట్ సొల్యూషన్, నాగింగ్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చే ఈ ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టడం అనే విషయం పక్కన పెడితే డౌన్ టైం కానీ తర్వాత స్టాకింగ్స్ వేసుకునే పరిస్థితులు ఇలాంటివన్నీ తక్కువ ఉంటాయా గ్లూ ట్రీట్మెంట్లో? డెఫినెట్గా గ్లూ అనేది చేస్తే అసలు లిటరల్గా మీకు ఎక్కడ అంటే ఒకటే నీడిల్, ఇంకా మిగిలినంతా నొక్కి పెడితే ఆ గ్లూ అతికేసుకుంటుంది లోపల. సో లిటరల్గా అది అయిన 15 మినిట్స్కి వెళ్ళిపోవచ్చు. ఎర్లీ స్టేజ్ అంటే 3rd స్టేజ్ లోపల వచ్చే పేషెంట్స్ ఎవరైనా కూడాను వాళ్ళకి సాక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వెంటనే సాక్స్ కూడా తర్వాత సాక్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దురదృష్టవశాత్తు నా దగ్గరకు వచ్చే దగ్గర 80% మంది పేషెంట్స్ 5th స్టేజ్ 6th స్టేజ్లో వస్తారు కాబట్టి వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత కూడా క్లీనింగ్ కొంచెం మందులు పెట్టడం అవసరం పడవచ్చు. బట్ దాట్స్ ఓకే. బట్ డౌన్ టైం అనేది నథింగ్, లైక్ లిటరల్గా అది ఆపరేషన్ కింద లెక్కలోకే రాదు. అంటే నన్ను అడిగితే మేము గ్లూ అనేది జస్ట్ ఓపీడీలోనే చేసేసేవాళ్ళం అమెరికాలో. సో అది ఆ విధంగా చాలా చాలా కంఫర్టబుల్, డెఫినెట్గా ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఒక్క ఇండియాలోనే మనం అంటే వేరే అన్ని ఖర్చులు ఓకే, బంగారాలు చీరలు అన్నీ ఓకే, కానీ హెల్త్ అనేటప్పటికి చాలా కష్టపడడం నేను చూస్తాను. ఫారిన్ కంట్రీస్ అందరిలో ఫస్ట్ హెల్త్ కోసమే పెట్టుకుంటారు. ఒక విటమిన్ బిళ్ళలు మాత్రం ఒక డబ్బా అమెరికాలో కొనుక్కోవాలంటే $30 ఉంటుంది. సో అక్కడ ఎప్పటి నుంచో అలవాటు వాళ్ళకి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, మనిషి బతుకుంటేనే చీరలు అన్నీ కొనుక్కోగలరు కాబట్టి అది చేయడం అవసరం అని వాళ్ళకి తెలుసు.
కాకపోతే మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఓకేనండి డాక్టర్ రాజా వి కొప్పాల గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. ఖాళీ రక్తనాళాల్లో, సిరల్లో కానీ ధమన్లో కానీ సమస్యలు తీవ్రత ఎక్కువైనప్పుడు లెగ్ అటాక్ లాంటి తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవడం, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి రీచ్ అవ్వడం, ఒక్కొక్కసారి లెగ్ యాంపిటేషన్కి కూడా గురవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సమస్యను గుర్తించి ఎర్లీగా రియాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. వెరికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్తో పాటు నవేడేస్ గ్లూ ట్రీట్మెంట్ చాలా తేలిగ్గా చక్కటి రిజల్ట్స్ ఇచ్చే గ్లూ ట్రీట్మెంట్ ఎలాంటి డౌన్ టైం లేకుండా ఇవ్వగలుగుతున్నారని, ఆ విషయాలు కూడా పట్ల కూడా అవగాహన పెంపొందించుకొని వెరికోస్ వెయిన్స్ లాంటి సమస్య నుంచి విముక్తి పొందవచ్చని ఏవిస్ హాస్పిటల్స్ ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల్ గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.